స్టూడెంట్స్, నేను మీ కిషోర్ సార్ని. ఈ వీడియోలో మనము చేసిన ఏపీఎస్ఐ 2019లో పర్సంటేజెస్ అనే టాపిక్లో ఉన్న క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ పేపర్ అనేది నేను గ్రూప్స్లో పంపించాను. ఎవరికైనా పేపర్ కావాలంటే మీరు ఖచ్చితంగా నాకు ఒకసారి కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క ఫోన్ నెంబర్ మెన్షన్ చేయండి, నేను పంపిస్తాను. ఇవి 26, 27, 28, 29, 31. ఇది డి కోడ్ నెంబర్ డి కోడ్ క్వశ్చన్స్ ఓకేనా. డి కోడ్ క్వశ్చన్స్ ఏపీఎస్ఐ 2019లో డి కోడ్లో 26, 27, 28, 29, 31 ఈ క్వశ్చన్స్ ఏపీఎస్ఐ క్వశ్చన్స్. దానిలో చూడ ప్రాబ్లం నెంబర్ 26 అండి. ప్రాబ్లం నెంబర్ 26 వాడు ఏమన్నా అంటే if the sum of the ratios equivalent to 16 2/3%, 33 1/3%, 5%, 25% is x percentage of 15 అన్నాడు. Then what is the value of x? వాడు ఇచ్చిన పర్సెంటేజ్ చూడండి ఇక్కడ, ఇది 16 2/3%, 16 2/3%. ఇంకోటి వచ్చేసి 33 1/3% ఉన్నాడు. ఇంకోటి వచ్చేసి 5% ఉన్నాడు. ఆ తర్వాత వచ్చేసి 25% ఉన్నాడు, 25% అన్నాడు. ఇది ఎవరు సమానం అంటే x% of 15 సమానం. ఇది ఎవరు సమానం అంటే x% of 15 సమానం. x% of 15. ఇప్పుడు వీటి యొక్క సమ్మే కదా, ఇవన్నీ కూడా ఏంటంటే వీటి యొక్క మొత్తం అనేది x% of 15 సమానం. 15లో x% సమానం. ఇవన్నీ యాడ్ చేసే ఫస్ట్ నువ్వు. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసా చూడండి, 16 + 33 అన్నాం అనుకో ఎంత, 49. 2/3 + 1/3 అంటే 50. 50 + 5 55 + 25 అంటే ఎంత, 80. అంటే మొత్తం 80%. అంటే 80 = x × 15 అయినప్పుడు దట్ ఇంప్లాయిడ్ x = ఎంత అంటే 80/15. 5/15 అన్నాం అనుకోమా, 5 3 5 16. సో ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత, 16/3, 16/3. 16/3 అనేది మన ఆన్సర్. 16/3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ కదా. చూడటానికి క్వశ్చన్సే భయంకరంగా ఉన్నాయి సార్, సొల్యూషన్ చాలా స్మార్ట్ వేలో ఉంటుంది. నేను మళ్ళీ చెప్తాను, నీకు ఎగ్జామ్ పేపర్లో ఎప్పుడు కూడా అంత టఫెస్ట్ క్వశ్చన్స్ ఎప్పుడు ఇవ్వడం. ఫస్ట్ మైండ్లో ఫిక్స్ అయిపో. ఏదైనా కష్టమైన క్వశ్చన్ వచ్చినా సరే దానిలో ఏదో లాజిక్ ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఈ 16 2/3, 33 1/3, 5%, 20% మొత్తం యాడ్ చేస్తే 80. 80 = x × 15 అంటే x = ఎంత, 80/15 అంటే 5 3 5 16. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 16/3, 16/3. భిన్న రూపం అనేది ఎంత అంటే 16/3. ఇది ప్రాబ్లం నెంబర్ 26 సార్, 26. అంత కష్టమైన క్వశ్చన్స్ అని నేనైతే అనుకోను సార్. చాలా మంది పేపర్ చాలా టఫ్ వచ్చింది అన్నారు, కానీ ఇంతకుముందు టైమ్ అండ్ వర్క్ చెప్పాము, ఎక్కడ కష్టం అనిపించింది చూడు. తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్ చెప్పాము, ఎక్కడ కష్టం అనిపించింది. ఇప్పుడు పర్సనల్ చేస్తున్నాము, అవి కూడా అంతే ఉన్నాయి. నేను నమ్మేది ఏంటంటే ఎగ్జామ్ పేపర్లో ఎప్పుడు టఫ్ క్వశ్చన్స్ ఇవ్వడు, ఓన్లీ లాజికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తాడు. రైట్. ఆ 26 తర్వాత బాగా చూడండి, ప్రాబ్లం నెంబర్ 26 తర్వాత 26 తర్వాత ప్రాబ్లం నెంబర్ 27 అండి, 27 లెక్క. ప్రాబ్లం నెంబర్ 27 సార్. 27 ఏమనంటే ఏ స్టూడెంట్ ఈజ్ ఆస్క్డ్ టు మల్టిప్లై ఏ నెంబర్ k by 5 అన్నాడు. ఏ స్టూడెంట్ ఈజ్ ఆస్క్డ్ టు మల్టిప్లై ఏ నెంబర్ k by 5, but he multiplies k by 1/5. And gets x% error. Next time he multiply k by 125, he gets y% error. Then the person increases y over x. అంటే వాడేమన్నా the person increase of y over x. x పైన y అనేది ఎంత పర్సెంటేజ్ అనేది కావాలి సార్. ఇక్కడ ఇప్పుడు మనం చూద్దాం, ఇక్కడ మనకి ఒక నెంబర్ తెలియదు కదా, సో కాబట్టి k వాల్యూ తీసుకోవాలి. నువ్వు ఎప్పుడైనా వేరియబుల్స్ ఇచ్చినప్పుడు దాని వాల్యూ ఎంతో కొంత మెన్షన్ చేయి. లెటర్ సపోజ్ k వాల్యూని 25గా తీసుకున్నాను. ఎందుకు 25 తీసుకున్నాను, 27 తీసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు. 25 అనేది ఎందుకు తీసుకున్నామంటే 25 అని నేను ఎందుకు తీసుకుంటానంటే
5తో డివిజిబుల్ కావాలి కాబట్టి ఇది. ఓకే, ఇది 25ని వాడు ఏం చెప్పాడు అంటే చూడక ఏ స్టూడెంట్ ఇది ఆస్క్ టు మల్టిప్లై నెంబర్ k బై 5 అన్నాడు. దీన్ని 5తో మల్టిప్లై 25 into 5 చేస్తే ఎంత 125. కానీ 25ని 5తో డివైడ్ చేస్తే ఎంత అయింది? ఇది 5. 125కి 5కి డిఫరెన్స్ ఎంత చెప్పు నాకు? ఇది 120. ఎంత అయింది? 120. ఇది x. మళ్ళీ దీన్ని పర్సనల్గా కన్వర్ట్ చేయనక్కర్లా, వీ డోంట్ నీడ్, మనకు అది అక్కర్లా. ఎందుకంటే రెండు కూడా వాడు ఇచ్చిన రూల్ ప్రకారం 125 మీద డిపెండ్ అయి ఉన్నాయి కదా, కాబట్టి నో నీడ్ ఆఫ్ దట్ 125. 125 అనే విలువ మనకు అక్కర్లేదు. 25ని 5తో మల్టిప్లై చేస్తే 125, 25ని 5తో డివైడ్ చేస్తే 5. 125కి 5కి డిఫరెన్స్ మాత్రమే చేయి, గ్యాప్ మాత్రమే చేయి, వాల్యూ ఈక్వల్స్ 120. ఇది x. y వాల్యూ అనేది ఏమన్నా అంటే y వాల్యూ కావాలంటే ఇక్కడ ఈ 25 ఉంది దాన్ని 1/25తో డివైడ్ చేయమన్నాడు. 25ని 1/25తో డివైడ్ చేస్తే 1 కదా, ఈ వాల్యూ 125. 125కి 1కి డిఫరెన్స్ ఎంత చెప్పు? 124. అది y. ఈ పెరుగుదల అనేది x పైన ఎంత పర్సెంటేజ్ ఉంటుందో కావాలంట. ఈ పెరుగుదల ఇంతకుముందు 120 ఉండేది డిఫరెన్స్, ఇప్పుడు 124 అయింది. 120 కాస్త 124 అయిందంటే చెప్పాలమ్మా, 120 కాస్త 124 అయిందంటే ఎంత పెరిగింది? ఇక్కడ 4 కదా, ఆ 4 డివైడ్ బై స్టార్టింగ్ ఉన్న నెంబర్ ఎంత? 120. 4/120 into 100 చేయండి. 0 అంటే 0 క్యాన్సిల్, 4 12లో 3 టైమ్స్ పోతాయి. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 3 1/3%. 3 1/3%. 3 1/3%. ఓకే, 3 1/3%. మళ్ళీ చెప్తున్నాడు, k అనే నెంబర్ ఉంది, దాన్ని 5తో మల్టిప్లై చేసి 125 రాయమన్నా. నువ్వేం చేస్తావు? ఏదైతే ఏమైందని డివైడ్ చేస్తావు 5. 125కి 5కి డిఫరెన్స్ 120. ఆ 125 సేమ్ ఉంది, ఇక్కడ ఉన్నది 5 కదా. ఓకే, ఇక్కడ ఇది 25 కదా, ఈ 25ని 1/25తో డివైడ్ చేయమని. 25 1/25తో డివైడ్ చేయమని 1. 125కి 1కి డిఫరెన్స్ ఎంత? 124. ఇది 120, ఇది 124 అంటే ఈ యొక్క వీటి మధ్య ఉన్న భేదాన్ని x మీద ఆధారంగా పర్సెంటేజ్ కన్వర్ట్ చేయమన్నాడు. 120కి 124 డిఫరెన్స్ ఎంత? 4 4/120 into 100 చేయండి. ఆన్సర్ ఈక్వల్స్ ఎంత అంటే 3 1/3%. వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్, చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. మనం ఏంటంటే క్వశ్చన్ మనం చూడగానే, ఎగ్జామ్లో మనం చూడగానే టైం ఎంగేజ్ చేసే క్వశ్చన్సే ఇస్తాడు సార్. టైం బాగా కష్టంగా ఉన్న క్వశ్చన్సే ఇస్తాడు ఇక్కడ. సో కాబట్టి ఇది 27. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 28. 28 ఏమనంటే ఒక సంఖ్యను వరుసగా 25%, 4% పెంచినట్లయితే, ఒక సంఖ్యను వరుసగా 25%, 4% పెంచినట్లయితే అన్నాడు. ముందు 25% పెంచమన్నాడు అమ్మ. ముందు 25% పెంచామనుకో, దాన్ని ఏం రాస్తాం? 125 రాస్తాం. తర్వాత 4% పెంచితే ఎంత రాస్తాం? 104 రాస్తాం. 125 into 104 డివైడ్ బై 100 అంతే. 125 into 104/100. ఇది రిప్లై చెప్పాలి. ఇది ఎందుకు 125? ఇట్ వాజ్ ఇంక్రీజ్ బై 25% కాబట్టి. ఇది ఎందుకు 104? ఇట్ వాజ్ ఇంక్రీజ్ బై 4% కాబట్టి. 125 into 104 డివైడ్ బై 100 చేయాలి. క్యాలిక్యులేషన్ చేయండి. క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చే నెంబర్ ఎంత? 130 వస్తుంది. 130 అంటే 100 కన్నా ఎంత ఎక్సీడ్ అయ్యింది? 30% ఎక్సీడ్ అయింది. కాబట్టి 30% అనేది మన ఆన్సర్. అది 30%. ఇది ప్రాబ్లం నెంబర్ 28. 125 అనేది ఎందుకు రాస్తాం? అర్థమే కదా. 125 ఎందుకు రాస్తామంటే 25% పెరుగుదల కాబట్టి. 104 ఎందుకు రాస్తామంటే 4% పెరుగుదల కాబట్టి. 125 into 104 డివైడ్ బై 100 అంటే 130. 130 100 కన్నా ఎంత ఎక్స్ట్రా ఉంది? 30%. ఇది 28. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ప్రాబ్లం నెంబర్ 29. 29. ప్రాబ్లం నెంబర్ 29. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. ఇది రేషియో ప్రపోర్షనల్ పర్సనల్ తెలియదు కానీ మొత్తానికి ఇచ్చాడు వీడు. 29లో లెక్చర్. ప్రాబ్లం నెంబర్ 29 ఏమనంటే a variable x is proportional to y if 3 values x1, x2, x3 of x are in the ratio 2:3:4 such that x1 plus x2 plus x3 equals to 9. Such that x1 plus x2 plus x3 equals to 9. అతను ఇంకో ఈక్వేషన్ ఇచ్చాడు ఏమన్నా అంటే x1 y1 plus x2 y2 plus
x3 y3 ఈక్వల్స్ టు 29. అయితే వాడు ఏమనంటే x1 x2 x3 ల కంటే x1 y1, x2 y2, x3 y3 యొక్క పెరుగుదల నిష్పత్తి ఎంత? వాట్ ఇస్ ద ఇంక్రీజింగ్ పర్సెంటేజ్ కావాలి. సో ఇక్కడ ఏమనంటే ఇప్పుడు వాడు రేషియో ఇచ్చాడు. వీటి రేషియో ఎంత ఇచ్చాడంటే 2:3:4. ప్రపోర్షనాలిటీ కదా. ప్రపోర్షనాలిటీ అంటే మీనింగ్ ఏంటి? ప్రపోర్షనాలిటీ అంటే మీనింగ్ ఏంటంటే ఒకటి పెరిగితే ఒకటి తగ్గాల, లేదా ఒకటి పెరిగితే ఇంకోటి పెరగాల. లెట్ అస్ సపోజ్ మనం మూడో పాయింట్ చెప్దాము. ఒకవేళ ఇద్దరు సమానం అయ్యేది కూడా ప్రపోర్షనాలిటీ అనుకుంటే 2 + 3 + 4 అనేది 9 అనుకున్నాం మనకి. ఇప్పుడు ఇది 2, ఇది 3, ఇది 4. ఈ రెండు ప్రపోర్షన్ లో ఉంటే లెట్ అస్ సపోజ్ ఈ రెండు సమానం అనుకుందాం. హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో చెప్తున్నాను సార్ ఇక్కడ అంతే. ఇది కూడా ఈ రెండు సమానం అంటే ఇది 3 × 3 అనుకో, ఇది కూడా సమానం అంటే ఇది మర్చిపోయి మనకి ఈ క్యాలిక్యులేషన్ చేస్తాం అనుకో. చూడు ఇక్కడ ఇది 4 × 16, 3 × 3 9, 2 × 4, 16 + 9 25 + 4 అంటే ఎంత? 29. ఇది 29 సరిపోయింది కదా. అయితే వాడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్న x1 y1 x1 మీద ఎంత పెరుగుదలో కావాలా. ఇప్పుడు వాడు వచ్చే దాని ప్రకారం చూడండి, నేను చెప్తున్న పాయింట్ చూడు. x1 y1 అనేది x1 తో కంపేర్ చేసి చెప్పండి. x1 y1 యొక్క విలువని x1 తో కంపేర్ చేయమన్నాడు. సో ఇక్కడ చూడు, ఇక్కడ నేను రాస్తాను. ఇది x1 y1 యొక్క వాల్యూ ఎంత? 4. ఆ తర్వాత x1 వాల్యూ ఎంత? 2. దీని పెరుగుదలని x1 తో కంపేర్ చేయమన్నాడు. అంటే దీని పెరుగుదల ఎంత? 2 కదా. ఆ 2ని ఆ 2ని పెరిగే 2ని x1 అయినా 2 తో కంపేర్ చేయమన్నాడు. 2/2 4కి 2కి భేదం ఎంత? 2/x1 యొక్క వాల్యూ 2. తర్వాత నెక్స్ట్ x2 y2 అన్నాడు. x2 y2 అనేది 9 అయితే ఆ తర్వాత ఎవరితో కంపేర్ చేయమంటే x2 తో కంపేర్ చేయమన్నాడు. ఇదంతా 3. 9కి 3కి మధ్య గ్యాప్ ఎంత? 6 కదా. ఆ 6ని ఎవరితో కంపేర్ చేయమన్నాడు? 3 తో కంపేర్ చేయమన్నాడు. అదే 6 3తో. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ x3 y3 ఈక్వల్స్ ఎంత? 16. దీన్ని x3 తో కంపేర్ చేయమన్నాడు. ఎంత? 9. ఓకే. సో ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకి ఈ యొక్క పెరిగే వాల్యూ అనేది 16 అండ్ 9 రైట్. సో చూడు, ఈ పెరిగే వాల్యూని వాటి మధ్య ఉన్న గ్యాప్ని దాంతో కంపేర్ చేసి చెప్పమన్నారు చూడండి. సో ఇక్కడ మనకి నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇది 4కి 2కి మధ్య గ్యాప్ ఎంత? 4కి 2కి మధ్య గ్యాప్ ఎంత? ఓకే 2, ఆ 2/2 అన్నట్టు, 2/2 అన్నట్టు. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉన్న దీనిలో వీటి మధ్య గ్యాప్ ఎంత? 6 కదా. అది 6/3 అన్నట్టు, 6/3 అన్నట్టు. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నా అంటే ఇక్కడ చూడక మనకి ఇక్కడ అయ్యేట్లో ఉంటే వరుసగా x1 x2 x3 ల కంటే x1 y1 x2 y2 x3 y3 ల యొక్క పెరుగుదల శాతాల నిష్పత్తి కావాలి. ఇది 2/2, ఆ తర్వాత ఇది 6/3. ఆ తర్వాత మనకి ఇక్కడ 16కి 9కి గ్యాప్ చేయాలి. 16 9కి మధ్య గ్యాప్, 16 మరియు 9కి మధ్య గ్యాప్ చేసా మనకి ఇది ఎంత అంటే 7 బై ఇక్కడ 1 మినిట్. x3 యొక్క వాల్యూ అనేది ఎంత అంటే 4 కదా. x3 వాల్యూ ఎంత అంటే 4 రైట్. x3 యొక్క వాల్యూ 4 కాబట్టి రైట్. వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అనేది ఎంత? 12 డివైడెడ్ బై x3 యొక్క వాల్యూ ఎంత? 4. ఇది కంపేర్. అంటే 2/2 అంటే ఎంత? 1. 6/3 అంటే ఎంత? 2. 12/4 అంటే ఎంత? 3. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 1:2:3. 1:2:3. 1:2:3. వాడేమనంటే అనుపాతంలో ఉందంటే, అనుపాతంలో అంటే ఇది పెరిగితే ఇది తగ్గొచ్చు, ఇది పెరిగితే ఇది కూడా పెరగవచ్చు. ఒకవేళ ఈ రెండు కూడా సమానంగా ఉంటే అనే పాయింట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 4 16 3 3 9 ఇది 29 కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూసుకోవాలి. హిట్ అండ్ ట్రయల్ మెథడ్ ప్రాబబిలిటీ ప్రకారం నేను చెప్తాను అంతే. ఇంతకుముందు కూడా టైమ్ అండ్ వర్క్లో ఒక ప్రాబ్లం ఇలానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్రోగ్రెషన్స్లో. అదే మన ప్రాబ్లం ఇక్కడ కూడా బయట
అండ్ 2/2 ఈస్ టు 6/3 ఈస్ టు 12/4. ఆన్సర్ ఈక్వల్స్ ఎంత అంటే 1:2:3, 1:2:3. ఆఫ్టర్ దట్ దీని తర్వాత ప్రాబ్లం నెంబర్ 31. ప్రాబ్లం నెంబర్ 31. అంటే ఏమైనా డౌట్ ఉంటే మీరు కొద్దిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ ఉంటున్నాను. ప్రాబ్లం నెంబర్ 31 ప్రాబ్లంలో చూడు. 31 ప్రాబ్లం వాడు ఏం చెప్పాడో ఒకసారి మనము డిస్కస్ చేద్దాము. టఫ్ చేస్తున్నాను, మీరు నోట్ చేసుకోవడానికి ఈ వీడియో అనేది మనకి ఖచ్చితంగా మళ్ళీ వింటూ ఉండండి, లేదా వీడియో పాజ్ చేసి విన్నాను. ప్రాబ్లం నెంబర్ 31. ప్రాబ్లం నెంబర్ 31 ఏమనంటే చూడు, ABC and D are four students in a class. A's total score is 20% less than B's total score. C's total score is 25% more than A's total score. D's total score is 20% more than A's total score. If the least total score among the scores is 240, then the ratio of scores of the four students in the decreasing order. ఇప్పుడు ఏ అనేవాడు స్కోర్ అనేది బి అనేవాడు టోటల్ స్కోర్ కన్నా 20% తక్కువ అన్నాడు. ఇప్పుడు ఏ అనేవాడు స్కోర్ ఏ అనేవాడు స్కోర్ బి అనేవాడు స్కోర్ కన్నా 20% తక్కువ. లెట్ us సపోజ్ వీడు ఏ అనుకో, వీడు బి అనుకో. ఏ అనేవాడు ఎవరి మీద డిపెండ్ అయి ఉన్నాడు? బి మీద డిపెండ్ అయి ఉన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఏమన్నా సార్ చూడండి, ఇక్కడ సి స్కోర్ ఈజ్ 25% మోర్ దాన్ ఏ. సి అనేవాడు స్కోర్ అనేది 25% మోర్ దాన్ ఏ. ఈడు సి అనేవాడు 25% మోర్ దాన్ ఏ. D's total score is 20% more than A. 20% more than A. ఇది D's total score is 20% more than A. ఇది వాడు. ఇప్పుడు మనం ఏర్పాటు చేద్దాం. లెట్ us సపోజ్ B వాల్యూ అనేది 100 అనుకుందాము. వాడు ఏమన్నా అంటే ఏ వాల్యూ బి వాల్యూ కన్నా 20% తక్కువ అన్నాడు. 100లో 20% అనుకున్నాము, 100లో 20% అంటే 20 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? ఇది 80 అవుతుంది. అంటే ఏ వాల్యూ వచ్చేసి 80. అయితే సి గురించి మాట్లాడుతూ ఏం చెప్పండి, సి టోటల్ స్కోర్ 25% మోర్ దాన్ ఏ కదా. సి టోటల్ స్కోర్ 25% మోర్ దాన్ ఏ అంటే 25% అంటే 1/4 కదా. 25% ఫ్రాక్షన్ ఫార్మ్ ఎంత? 1/4. 80/4 అంటే 20 కాబట్టి 80 + 20 చేస్తే ఎంత? 100. 80 + 20 చేస్తే 100. 80 + 20 చేస్తే వాల్యూ ఈక్వల్స్ ఎంత? 100. ఎందుకంటే ఏ కన్నా 25% ఎక్స్ట్రా కదా. ఏ కన్నా ఎంత శాతం ఎక్స్ట్రా? 25% ఎక్స్ట్రా. 80లో 25%, 80లో 20% అంటే 1/4 కదా. 80/4 చేస్తే 20, 80 + 20 చేస్తే 100. డి అనేవాడు ఏ కన్నా 20% ఎక్స్ట్రా. డి అనేవాడు ఏ కన్నా 20% ఎక్స్ట్రా. 80 ఉంది కదా, 80లో 10% అంటే 8, 80లో 10% అంటే 8, 20% అంటే 16, 80 + 16 అంటే ఎంత? 96. అయితే 96. ఇవి మొత్తం మన డిస్ట్రిబ్యూషన్ అన్న. ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది సి వాల్యూ, డి వాల్యూ. అయితే అందరికన్నా లీస్ట్ స్కోర్ 240 అని ఇచ్చాడు. అందరికన్నా లీస్ట్ స్కోర్ 80 కదా. ఆ 80కి 240 అయితే ఇది అక్కర్లేదమ్మా. ఇక వాల్యూతో పని లేదు. వాడు ఏం కుదిరేంటి? రేషియో కాబట్టి మనకి ఇదంతా అక్కర్లేదు. రేషియో కావాలి, అది కూడా డిక్రీజింగ్ ఆర్డర్లో రేషియో కావాలి, తగ్గుదలలో రేషియో కావాలి. సో కాబట్టి పెద్ద వాల్యూస్ ఎవరు? బీసీ కదా. అంటే బి వాల్యూ 100 అనుకుంటే బి వాల్యూ 100, సి వాల్యూ 100, డి వాల్యూ 96, ఏ వాల్యూ ఎంత? 80. ఏముంది దీనిలో కష్టమైన క్వశ్చన్స్ ఏమన్నాయి? 100 100 చూడు, 100 100 96 అంటే 80, 100 100 96 80. క్యాలిక్యులేషన్ చేస్తే కట్ చేస్తే చూడు, ఇక్కడ ఇది కట్ చేయటం. అది 425 సార్, 425 సార్, 424 సార్, 420 సార్. 425 425 424 425. 25:25:24:20. అదేంటి సార్ మరి 240 అనే నెంబర్ నువ్వు ఉపయోగించలేదు కదా అన్నాం అనుకో. 240 అనే నెంబర్ అనేది మనకు అక్కర్లేదు. మరి రేషియో అడిగినప్పుడు అన్నీ కూడా 240 ఉపయోగిస్తే అవి కూడా అలానే ఎఫెక్ట్ అవుతాయి. ఈక్వల్గా ఎఫెక్ట్ ఉంది కాబట్టి మనకు అక్కర్లేదని చెప్తున్నాను అంతే. ఓకే, ఇది 26, 27, 28, 29, 31 ఏపీఎస్ఐ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్న. ఏపీఎస్ఐ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ మీరందరూ కూడా కరెక్ట్గా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకే, ఇదే. సో మీరు వినేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, వినేటప్పుడు
డైరెక్ట్గా ప్లేలిస్ట్లో వెళ్ళిపోండి సార్. ఇవాళ టైం దొరకదు, ఇవాళ మనకు ఒక 10 వీడియోలు పోస్ట్ చేశాను, చూడటానికి కుదరలేదు నీకు, రేట్ చూసేపటికి 20 అవుతాయి. కాబట్టి తీరిక ఒక గంట కేటాయించండి దీనికి. మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ పేరు బేస్, BACE, ఓకే, INST, బేస్ ఇన్స్టిట్యూట్, BACE INST, ఓకే, బేస్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. దానిలో వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ దగ్గర మనకి ప్లేలిస్ట్ అని ఉంటుంది, ప్లేలిస్ట్ అనేది. ఆ ప్లేలిస్ట్లో వెళ్ళి మొత్తం వీడియోస్ చూడండి. మీరు ఒక్కో వీడియో చూస్తే మీకు కష్టమైపోతుంది. ఇది బేస్ ఇన్స్టిట్యూట్, ప్లేలిస్ట్లో చూడండి అంతే. ఓకేనా, మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, కొద్ది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనము ట్రైనామెట్రీ మీద వీడియోస్ చేద్దాము. ఈ టాపిక్ తర్వాత నేనేం చేస్తున్నా అంటే, ఒక అర్థమెటిక్ టాపిక్ పూర్తిగా అయిన తర్వాత ట్రైనామెట్రీ కానీ మనకి ప్యూర్ మ్యాథ్స్ కానీ కండక్ట్ చేసుకుంటే వెళ్తాను సార్. ఇప్పుడు దాదాపుగా మనం ట్రైనామెట్రీ మీద దాదాపు 11-12 వీడియోస్ చేస్తాము. నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎన్ని వీడియోస్ చేస్తానని చెప్పాను. ప్యూర్ మ్యాథ్స్ ఓన్లీ ట్రైనామెట్రీ మీద 25 వీడియోస్ చేస్తానని చెప్పాను. దాని ప్రకారం చేసుకుంటే వెళ్తున్నాను. మీరు ఖచ్చితంగా ఏమన్నా ఇబ్బంది ఉంటే, ప్రాబ్లం ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా లైక్స్ రూపంలో నాకు చెప్పండి అమ్మా. అప్పుడు నాకు అర్థమవుతుంది అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్.